హలో గాయస్, ఈరోజు అయితే పొద్దున్నే లేచేసా. తొందరగా షాప్ తీసేసుకొని షాప్ ఓపెన్ చేసేసుకున్నా. అంతే చూస్తే బయట బాగా చెత్త ఉండేసరికంటే అంత చెత్తని క్లీన్ చేసేసుకున్నా. కొద్దిసేపటి తర్వాత చాలామంది వచ్చి రిటర్న్ వెళ్ళారంట. మా నాయన కాల్ చేసేసరికంటే నేను కూడా తొందరగా లేసాను. అంతే మా ఫ్రెండ్ కూడా ఫీవర్ వచ్చిండే, వాడు కూడా బాగా చలేస్తుందంట, ఇక కావాలన్నాడు చాగిన. అందుకే తొందరగా లేచేసి చాగిన పెడదామని చెప్పేసి టేబుల్ కింద తొందరగా బయట సెట్ చేసేసుకున్నా. అన్నట్లో మీకు చెప్పడం మర్చిపోయింది, షాప్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ మా ఫ్రెండ్ వాడు దుబాయ్ పోతున్నా అని చెప్పేసరికంటే షాప్ ఫస్ట్ వాడు తీసుకుండే. షాపు వాడు తీసుకున్నది దుబాయ్ వెళ్ళేసరికంటే ఎవరు నడిపించే వాళ్ళు ఉండరని అతడు అమ్మేసిండే. ఇక ఫ్రెండ్ నేనే షాప్ తీసుకుండే. షాప్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ చేసి దాన్ని సెట్ చేసిండే. మీరు కూడా ఎక్కడన్నా టీ ఫ్రాంచైజ్ జస్ట్ బ్రాంచ్ కానీ, లేదంటే టీ టైం కానీ, లేదంటే పండల్పూరి ఇటువంటి ఏమన్నా కావాలన్నా మనల్ని కాంటాక్ట్ కండి. మనకు అన్ని ఫ్రాంచైజ్ తెలుసు అన్నట్లు. ఏదైనా మనకు తక్కువలోనే వస్తుంది. మనము మాట్లాడి ఎంతనో అంతకు టీ ఫ్రాంచైజ్ని మనము సెట్ చేద్దాం. ప్రాపర్ ప్లేస్ ఉండాలి. అక్కడ మీకు మార్కెట్ ఉందంటే మంచిగా సెట్ అవుతుంది. టీ ఫ్రాంచైజ్ మీద డైలీ ఏం లేదన్నా నీకు 1500 to 1000 దాకా ఇవ్వచ్చు. మంచి బిజినెసే ఇది కూడా, ట్రై చేయరు. అంతే సేమ్ ఎప్పటిలాగానే సిగరెట్లు తాగే ప్లేస్లో చెత్తని మొత్తం క్లీన్ చేసి స్టార్ట్ చేసుకున్నా. డైలీ ఈ క్లీనింగే దీనికి మనకు ఒక 1.5 hour అయితే వెళ్ళిపోతుంది. దీని గురించి మనం ఎవరన్నా ఒక పిల్లని చూద్దామని సెట్ చేద్దామని చూస్తున్నా. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి రూమ్ రెంట్ అనేది 4000 తీసుకుంటున్నారు. అంతే కరెంట్ బిల్ ఒక 2000 వరకు వస్తుంది. ఇవన్నీ ఖర్చులు తీసేసరికంటే మనకు వచ్చిన ప్రాఫిట్లా ఎక్కువగా మిగిలకపోవడం వల్ల ఏ పిల్లగాన్ని పెట్టుకోలేకపోతున్నా. చూద్దాం. అంతే రాత్రి మరి ఘోరంగా వాన పడ్డది. ఆ వర్షంకి చాలా వాటర్ జమ అయిపోయినాయి. చెప్పిన ఇంతకుముందు పండగ అని చెప్పేసి అది 5 రోజుల వరకు ఉంటుంది మా ఊర్లో. అంతే పొద్దున్నే మా ఫ్రెండ్స్ అందరు వచ్చేసిండే. చాయ్ గిన్నె తాగుతా అనేసరికంటే వాళ్ళకి సర్వ్ చేసేసిన. మా అమ్మ మా ఫ్రెండ్కి అడ్వైజ్లు ఇస్తుంది, ఇక్కడ కూర్చొని మామ చేయకూరని. అంతే కొద్దిసేపటి తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్ళండి కొద్దిసేపటి వరకు. తర్వాత బాగా ఫీవర్ వచ్చినట్లయిండే, ఇంట్లోకి వండుకొని నైట్కి వచ్చేసి షాప్ క్లోజ్ చేసేసుకున్నాం.